ఇంకా కాల్స్ వస్తూ ఉన్నాయి, వేరే కాల్ తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కాలింగ్. హలో హలో మేడం, ప్రజావాణి అండి. హలో, యా ప్రజావాణి. గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి హరిత మేడం. హరిత ఫ్రమ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మేడం అదే చెప్పండి. పోస్ట్ పోన్ గురించి అనే మాట్లాడుతున్నా. Yes. చాలా మంది అన్ని రకాలుగా చెప్తున్నారు కానీ వాళ్ళకి ప్రభుత్వానికి ఏం అర్థమైతలేదు. వీళ్ళు కూడా 5 ఏళ్ళు పరిపాలిస్తారు కదా మేడం. అవును. పాలించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ అయినప్పుడు మళ్ళీ ఒక నెల రోజుల్లో 2 నెలల్లో ప్రచారానికి వస్తారు కదా. అవును. వీళ్ళకి కూడా చెప్పాలి 5 సంవత్సరాలు వీళ్ళు ఎట్లా పాలించిండ్రు కదా, ఆ 2 నెలలు వాళ్ళని చేసుకోవద్దు ప్రచారం చేసుకోవద్దంటావు. ప్రచారం చేసుకోకండి. ఎందుకంటే మీరు 5 ఏళ్ళు మమ్మల్ని ఏమంటున్నారు, 10 సంవత్సరాలు చదువుకున్నారు, 5 సంవత్సరాల నుంచి చదువుకుంటున్నారు అని అంటున్నారు కదా. అవును. మీరు కూడా 5 ఏళ్ళు పాలించారు. మళ్ళీ మీ మీద మీకు నమ్మకం ఉంటే ఆ 2 నెలలు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కైనా సరే, నెక్స్ట్ ఒక 5 years తర్వాత వచ్చే ఎలక్షన్స్ కైనా సరే వాళ్ళు మాత్రం ప్రచారానికి రావద్దు. కరెక్ట్ పాయింటే మాట్లాడుతున్నారు. మేడం, ఇప్పుడు చదివిన 5 ఏళ్ళ నుంచి చదివినామంటే మాకు ఆ ఫ్లో పోకుండా ఉండడానికి రోజుకు 1 గంటనో 2 గంటలో దానికోసం కేటాయించింటాం. ఎందుకంటే 5 ఏళ్ళ నుంచి ఏ పని చేసుకోకుండా ఉంటారా మేడం? అవును. ఒక పని చేస్తున్నాం కానీ మాకు పడలేదు కాబట్టి దాన్ని అట్లా చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు తర్వాత సరైన టైం ఇస్తే ఆ ఒక్కొక్క గంటని మేము ఇప్పుడు ఏం చేస్తాం, మాకు ఇదంతా రివిజన్ కో మళ్ళీ ఒకసారి చూసుకోవడానికో అయినా చాలా మిస్టేక్స్ ఉన్నాయి మేడం. సిలబస్ లో కూడా ఎలా అంటే నేను ఎస్జిటికి రాస్తున్నా, మొత్తం ఓల్డ్ సిలబస్ అంటే ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా, ఆ టెక్స్ట్ బుక్స్ కాకుండా అప్పుడెప్పుడు 12 ఏళ్ల కింద ఉన్న టెక్స్ట్ బుక్స్ 2012 కన్నా ముందున్న సోషల్ స్టడీస్ కి సంబంధించింది ఈ కొంచెం కూడా మార్చలేరు. అన్ని మిస్టేక్స్ అంటే అన్ని మిస్టేక్స్ ఉంటాయి ఆ సిలబస్ లో. అయినా సరే ఏంటంటే ఇప్పుడు ప్రకారమే ఇస్తారు కదా అని మేము అట్లనే ప్రిపేర్ అయ్యుకుంటూ వచ్చినాం. వాళ్ళు ఏది చెప్పినా కానీ మారకుండా మాది మేము చేసుకుంటూ వచ్చినాం. నాకు టెట్ లో 120 మార్క్స్ ఉన్నాయి మేడం. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అంటే అన్ని మార్క్స్ తెచ్చుకొని కూడా అప్పుడేమో ఒక కాన్ఫిడెంట్ ఉంది అనమాట, అట్లీస్ట్ 75% ఐ కెన్ గెయిన్ అని. ఇప్పుడు ఏమైపోతుందంటే అసలు ఎగ్జామ్ కి వెళ్ళాలంటే కూడా అదో రకమైన ఎంత చదివినా ఏం చేసినా మనం ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు రాసే మెంటల్ అనేది చాలా పీస్ఫుల్ గా ఉంటే ఎగ్జామ్ ని కొంచెం క్రాక్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్ కోకముందు నుంచి టెన్షన్ అయిపోతుంది. వీళ్ళు దాని గురించి ఆలోచించట్లేదు. మీరు చదివిండ్రు కదా, ఇంకా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే అసలు కొంచెం కూడా అసలు వాళ్ళు ఎప్పుడైనా జీవితంలో ఎగ్జామ్లు రాసిండ్రో రాయలేరో. అసలు బాగా టాలెంట్ ఉన్న పర్సన్సే జాబ్లు వస్తాయి, మిగతా వాళ్ళకి రావు, వాళ్ళు వేరే పనులు చూసుకోవాలి ఇట్లా అని అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి టాలెంట్ లేనందుకే ఇప్పుడు రాజకీయాలకు వచ్చిండ్రా అన్ని ట్రై చేసుకొని. కరెక్ట్. ఇంకొకటి అసలు వీళ్ళు చదువుకునే వాళ్ళు మన ఫస్ట్ ఇప్పుడు మా కామన్ పీపుల్ కి తెలివి ఉండాలి మేడం. ఎందుకంటే ఏరి కోర్ తెచ్చుకున్నాం కదా, ఇది నిరుద్యోగులకు కాదు మొత్తం రాష్ట్రానికే ఒక యూత్ కి ఒక ఏమంటారు ఒక గుణపాఠం. మీరు ఎన్నుకునేటప్పుడు కరెక్ట్ పర్సన్ ని రైట్ పర్సన్ ఎన్నుకుంటే మన సమస్య ఆ రైట్ పర్సన్ కి అర్థమవుతుంది. మనం ఎన్నుకున్నదే రాంగ్ పర్సన్స్ ని వేసేటప్పుడు కూడా మనం ఒక నిమిషము కాంగ్రెస్ కి వేయాలి అనే గుడ్డి కాన్సెప్ట్ లో పోయినాం కానీ ఆడ కరెక్ట్ పర్సన్ నిలవలేరా అని కూడా చూసుకోలేదు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు మేడం, ఏ ఒక్క ఎమ్మెల్యేనా రెస్పాండ్ అవుతున్నారో? ఫోన్ చేయాలంటే కూడా తిడుతున్నారు, మీకు ఇంతకుముందు తెలివి ఉందా, ఎవరన్నా ఏమన్నా అడుగుతారు కానీ చెయ్యనంటే మేము కూడా వేస్తలేరు అని అంటలేము, వేయలేవు అని అంటలేము, వేసిన దానికి కొంచెం న్యాయం చేయండి అని అంటున్నాం. దానికి కూడా ఒప్పుకుంటలేరు. ఇంకా ఏముంది మేడం, ఇంకొక రోజు అయితే అయిపోయాయి. కానీ వీళ్ళని కూడా ఏమన్నా ఇంత తెలివి బుద్ధి వాళ్ళకి ఏమన్నా పౌరుషం రోషం ఉంటే ఆ 2 నెలలు ప్రచారానికి రాకుండా డైరెక్ట్ వాళ్ళని రిజల్ట్ చూసుకోమని చెప్పండి. నా తరపు నుంచి వాళ్ళకి అదే మేడం. ఎస్, ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మన ప్రజావాణి ప్రోగ్రామ్ కాస్త